మహాదేవ శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి ఈ యొక్క జూన్ దాటిన తర్వాత జూలై నెలలో కొంత కీలక జాతకరీత్యా మార్పులు అనేటువంటివి రాబోతున్నాయి. సో ఎందుకంటే నా ఫాలోవర్స్ కావచ్చును, నన్ను ఇష్టపడేటువంటి వారు కావచ్చును, అదేవిధంగా అందరి కోసం ఈ యొక్క కొన్ని సూచనలు మీకు ఇవ్వాలి అనేటువంటి విధంగా ఈ యొక్క వీడియో చేయడం జరుగుతున్నది. ఎంత కష్టపడినా కూడా ఫలితం కనిపించడం లేక ఇబ్బంది పడేటువంటి మా మిథున రాశి ప్రేక్షకులారా, గత 2020 ఆగస్టు నుండి కూడా 2024 వరకు కూడా తీవ్రమైనటువంటి పరాభవాలను ఎదుర్కొన్నారు. విపరీతమైనటువంటి స్థానచలనాలు, ప్రదేశ మార్పులు, హౌస్ రిలేటెడ్ చేంజెస్, హౌస్లో అసలు మనసును మట్టకపోవడం కానీ, ఎవరైనా మీకు ఏమైనా చేశారా అనే విధంగా ఉండడం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ఈ మిథున రాశి వారు ఉన్నారో చాలా అంటే చాలా తెలివైనటువంటి వారు. మిథున రాశి వారు, మిథున లగ్నం వారు ఖచ్చితంగా కూడా ఎమరాల్డ్ గ్రీన్ కలర్ స్టోన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎమరాల్డ్ గ్రీన్. ఇక సంతానం విషయంలో ఆందోళనలు కానీ, కులాంతర వివాహాలు మీ ఇంట్లో జరగడం కావచ్చును. అదేవిధంగా మానసిక ప్రశాంతతను పూర్తిగా కోల్పోయినటువంటి దాఖలాలు మీకు కానీ మీ భార్యకు కానీ విపరీతంగా ఉన్నటువంటి సందర్భం. పిల్లలే మీ మాట వినకపోవడం, మీ పిల్లలే మీ మాట వినకపోవడం కానీ, ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కుక్క పిల్లలు మరణించడం, పిల్లలు తప్పిపోవడం కానీ, పిల్లలు మరణించడం కావచ్చును. ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలను ఎదుర్కొన్నటువంటి మీకు సవాళ్ళుగా ముందుకు నిలబడి వచ్చేటువంటి మీరు ఒక ఛత్రపతి శివాజీ మహారాజు లాగా మీరు ప్రతిదీ కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అయితే మీ మాటే మీ శాసనం. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాట అనేది తప్పకుండా ఫలానా సమయానికి డబ్బులు ఇస్తాను, ఇచ్చేయాలి, తల తాకట్టు పెట్టాను. ఇలా మీరు మాట తప్పడం ద్వారా కొంత నెగిటివిటీకి లోనయ్యే పరిస్థితి ఉంటుంది. వివాహంలో కూడా కొన్ని ఆటంకాలు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు ఆలస్యం అవ్వడం కావచ్చును, బంగారం పోవడం కావచ్చును, కొంత మజిల్స్ రిలేటెడ్ కానీ కండరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు బాగా ఉండడము, బాగా ఫేస్ చేయడం కానీ, కొంత స్థిరాస్తి వివాదాలు అవి అటు ఇటు కాకుండా ఉండడం. అయితే చాలా మంది చెప్తున్నారు మిథున రాశి ఓహో ఆహా సూపర్ అని. మరి ఏది? పంటికి సంబంధించిన ఇబ్బందులు, కంటికి సంబంధించిన ఇబ్బందులు, మనీ రిలేటెడ్ విపరీతమైన స్ట్రెస్, ఏమైనా ఇన్సూరెన్స్ కోసం ట్రై చేస్తే అది రాకపోవడము, ఫెయిల్ అవ్వడము, ఒకటా రెండా ఎన్నెన్నో అవన్నీ మీకు నాకు మాత్రమే తెలుసు. అమ్మవారి యొక్క సాధన ద్వారా అది నాకు మీకు మాత్రమే తెలుసు. సో మీ వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా నా ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేయండి. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినట్టుగా నేను చెప్తాను. మీ జీవితంలో ఏదైతే జరిగిందో తెలుసుకున్నాక జరగబోయే విషయాలను తెలుసుకుందాం. మరి ఆ విద్య మన వద్ద మాత్రమే ఉందా అనే విషయాన్ని తెలుసుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మిథునం రాశి వారికి మరి యొక్క జూలై నెలలో శని వక్ర దృష్టి, మీ లగ్నాధిపతి బుధుడు వక్ర దృష్టి, మీకు ద్వితీయాతు సూర్యుడు గురుడు కలయిక ద్వారా కొన్ని అవాంతరాలు కావచ్చును, కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కావచ్చును. అది మీకు కానీ భారతదేశం మొత్తానికి కావచ్చును ఉండబోయేటువంటి సూచనలు ఉన్నాయి. కొంత వ్యక్తిగత జీవితంలో కీలక మార్పులు ఉండబోతున్నాయి. ఈ యొక్క మిథున రాశి వారికి పాత నిర్ణయాలను సరిదిద్దుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసము
కొంత పెరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో కొంత మానసిక ఒత్తిడి అనేటువంటిది ఉండబోతూ ఉన్నది. గతంలో చేసినటువంటి కృషికి ఆలస్యంగా అయినా పర్వాలేదు ఫలితం లభించేటువంటి సందర్భము ఈ యొక్క జూలై నెల అని చెప్పుకోవచ్చును. వ్యాపార రంగంలో బాధ్యతలు విపరీతంగా పెరుగుతున్నాయి. కష్టానికి తగ్గ ఫలితము మీకు రాబోతూ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో అదేవిధంగా కొంతమేర మీ యొక్క తల్లి గారికి అనారోగ్య సమస్యలు కానీ చర్మ సంబంధిత ఇబ్బందులు కావచ్చు, కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఒక విషయం ఏమిటి అంటే కా కి కు కే పేర్లతో మొదలయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు కా కి కు కే పేర్లతో మొదలయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి గత 2021, 22, 23 అంతా బాగాలేదు. 2025లోన వెయిట్ పెరిగిపోయారు మిథున రాశి వారు. వెయిట్ పెరిగిండ్రు బాగా. కొలెస్ట్రాల్ పెరిగినవి. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాబోతున్నది. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మూసుకుపోయేటువంటి పరిస్థితిలో ఏదో ఒకటైతే ఉన్నవి. బీ కేర్ఫుల్. అదేవిధంగా మిథున రాశి వారికి వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. రావాల్సిన ధనం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కులాంతర వివాహాలు జరిగేటువంటి యోగం ఏర్పడబోతూ ఉన్నది. ఇక ప్రకృతిలో కూడా కొన్ని వైపరీత్యాలు, తుఫాను కానీ భారీ వరదలు కావచ్చును. అదేవిధంగా కొండ చర్యలు విరగడం కానీ లేదా రాబోయే రోజులలో కామాఖ్య దేవాలయము విపరీతంగా ఒక పేరు ప్రఖ్యాతలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కామాఖ్య అమ్మ, ఇది మాత్రం గమనించుకోండి. ఇక అదే విధంగా ఈ 2020 నుండే కామాఖ్య అమ్మవారు అతిగా మనకు పరిచయస్తురాలైంది. అమ్మవారు మహా పవర్ఫుల్ అమ్మవారు. అధికంగా 2020 నుండే విశేషంగా మనకు పేరు ప్రఖ్యాతలు కానీ అక్కడికి వెళ్ళడం కానీ బాగా జరిగింది. లైక్ ఏదేమైనా కూడా కొంత భారతదేశంలో కూడా కొంత భూకంపాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కొండ చర్యలు విరిగిపడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. ధైర్యము, అదేవిధంగా ధన ప్రాప్తి, ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కొంత ఖర్చులను నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది అని చెప్పడం జరుగుతున్నది. ఇక మరొక చివరి పాయింట్ ఏమిటి అంటే ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో ఉద్యోగ వ్యాపార రంగంలో బాధ్యతలు పెరుగుతున్నాయని చెప్పడం జరిగింది. కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ శుక్రుడు మీకు 3వ భావంలో ఉండడం ద్వారా మనకి ఇక్కడ మరీ ముఖ్యంగా వ్యాపార భాగస్వాముల వల్ల నష్టము, జీవనాధార నష్టము, ఎవరినైతే నమ్ముతారో వారే మిమ్మల్ని మన నట్టేట ముంచే పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా కూడా మీరు మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి ఎలాంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాలను తప్పకుండా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది మీ జీవితంలో 100% మార్పు ఉంటుంది. నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ పీపుల్స్ కలుస్తున్నారు. సో తప్పకుండా మీరు కూడా ఎందుకు ఆలస్యం? ఆల్ ద బెస్ట్.